మంచి జరిగితే గతంలో ఉన్నటువంటి విధానాన్ని మార్చేసి చంద్రబాబు వచ్చాక మార్చేశాడు, అద్భుతం చేశారు. అదే ఏదన్నా తేడా జరిగితే అది గతంలో ఉన్నటువంటి వాసనలే. ఇప్పుడు పంట కొనుగోలులో గత ప్రభుత్వ వాసనలే అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చింది ఈనాడు. రైతుకి ఇన్ని నిబంధనలు అవసరమా? వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణం అదే. కొత్త ప్రభుత్వంలోనైనా కష్టాలు తప్పుతాయనే ఆశలో రైతులు, ఇప్పుడు అదే ధోరణిలో కొందరు అధికారులు. ఇక్కడ తప్పు చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తాడు అధికారైన. కానీ ఇక్కడ తప్పు అధికారులది, ప్రభుత్వాన్ని కాదు. అదే జగన్ టైంలో అయితే కనుక జగన్దే తప్పు, అప్పుడున్న అధికారులది కాదు. ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో జర్నలిజానికి పట్టిన చీడ ఏంటయ్యా అంటే, ఒకళ్ళని విలన్లుగా చూపెట్టాలి, ఇంకొకళ్ళని హీరోలుగా చూపెట్టాలి, మధ్యలో అధికారులు దొంగలుగా చూపెట్టాలి. తప్పు జరిగితే అధికారులు దొంగలు, మంచి జరిగితే చంద్రబాబు నాయుడు గొప్పతనం. ఈ కోణంలో రాసుకొచ్చిన వార్త ఇది. గత ప్రభుత్వంలో అమలు చేసే నిబంధనలు అధికారులు ఇప్పుడు వల్లెవేశారు. పత్తి అమ్మకంలో రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ నిబంధనలు తెచ్చినట్టు చెప్పడం గమనార్హం అంటూ, ఈ పంటలో రైతు పేరు, సాగు విస్తీర్ణం నమోదవ్వాలి. సాంకేతిక సమస్యలతో నమోదు కాకుంటే పంట అమ్ముకోలేరు. పత్తి తీశాక రైతు తమ దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో ఆర్ఎస్కే ఆధార్ పట్టాదార్ పాస్ పుస్తకం చూపి సీఎం యాప్లో పేరు నమోదు చేయించుకోవాలి. చెప్పిన రోజునే మిల్లుకి తీసుకెళ్లాలి. మండల పరిధిలో ఎకరాకు ఎంత దిగుబడి, ఒక్కో తీతకు ఎంత, అది వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఎకరాకి 5 క్వింటాలుగా పేర్కొంటే 7 క్వింటాలు అమ్ముతామంటే కుదరదు. ఒక తీతలోనే 7 క్వింటాలు వచ్చిందన్న అంగీకరించరు. లేకపోతే రైతుకి ఇన్ని కష్టాల ఏంటంటే, రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారని సమాచారం ఈ క్రాప్లో ఉంటుంది. మళ్ళీ ఆర్ఎస్కేకి వెళ్ళి సీఎం యాప్లో నమోదు ఎందుకు? చెప్పిన సమయానికి మార్కెట్కి వెళ్ళకపోతే మళ్ళీ నమోదు చేయించుకోవాలి. ఇంత కష్టం అవసరమా? వ్యవసాయ శాఖ అంచనా వేసిన దిగుబడి ప్రామాణికమా? ఎక్కువ పండించడం తప్ప ఏ తీతకు ఎంత పత్తి వస్తుందో, ఎంత అమ్ముకోవాలో కూడా అధికారులే చెప్తారా? ఎక్కువ తీయకూడదా? 5 ఎకరాల్లో పంట వేస్తే అందులో 2 ఎకరాలే నమోదైనప్పుడు రైతు పరిస్థితి ఏంటి? మిగిలిన 3 ఎకరాల్లో పంట బయట అమ్ముకోవాలా? ఇది వీళ్ళు రాసుకొచ్చినటువంటి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక లెక్క పత్రం జమ ఇష్యూ లేకుండా రచ్చ నడుస్తా ఈ దేశంలో పెద్ద సమస్య అయింది వ్యవసాయం. దాన్ని గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ క్రాప్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ ఈ క్రాప్తో పాటుగా ఇక్కడ కొనుగోలు చేసేటప్పుడు అదే సిస్టమ్స్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎంత పంట పండిందనేది నోటికొకటి చెప్పి చేతలో మరొకటి ఉంటే ఎట్లాగా? అప్పుడు ఇదే కనుక ఈ ప్రభుత్వానికి సంబంధించిన విధానం లేదు, ప్రభుత్వం చెప్పినప్పుడు కాకుండా ఓపెన్గా అయితే ఏమవుతుంది? లారీ పట్టుకెళ్తారు, అక్కడ కూర్చున్న తర్వాత బ్రోకర్ మధ్యలోకి వస్తాడు. ఆ బ్రోకరు 25,000 రూపాయలు అవతల మార్కెట్లో పత్తి ఉంటే ఇక్కడ 10,000 రూపాయలు అంటాడు, చివరికి 8,000 చేతిలో పెడతానంటాడు. ఈ కష్టాలు, ఈ నష్టాల నుంచి, బ్రోకర్ల బారి నుంచి నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా తీసుకొస్తే అందులో ఈ బూతుని వెతికేటటువంటి పని. నిజం, రైతులకి కొద్దిగా కష్టమే తొలినాళ్లలో. యూపీఐ ట్రాన్సాక్షన్స్ తొలినాళ్లలో ఇబ్బంది అవ్వలేదా? ఏటీఎంలు పెట్టేటప్పుడు తొలినాళ్లలో ఇబ్బంది అవ్వలేదా? నోట్ల రద్దుకి తొలినాళ్లలో ఇబ్బంది అవ్వలేదా? ఇవాళ రోజున అలవాటు పడలేదా? ఒక మంచి మార్పు కోసం ప్రణాళిక చేస్తే ఇక్కడ ఏంటి, 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు నమోదు ఎందుకు చేయాలి? 5 ఎకరాలు నమోదు చేయి. అప్పుడు నష్టపోతే రేపు పొద్దున పరిహారం ఇస్తుంది ప్రభుత్వం, ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వీలవుతుంది ప్రభుత్వానికి. అదే కనుక నీకు లాభపడితే కనుక నువ్వే చూపెట్టుకుంటావు. రైతు లాభానికి ఇన్కమ్ ట్యాక్స్ లేవు కదా. అందుకే కదా కేసీఆర్ లాంటి వాళ్ళు దాన్ని ఏమంటారు, ఏదో పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకెళ్ళి దానికి కూడా కోట్ల రూపాయలు సంపాదించానని లెక్కలు చూపెట్టుకోలేదా? రైతుకి అంత కష్టం లేదు. బట్ ఆ రైతుకి సరిగ్గా చెప్పనీయకుండా అడ్డగోలుగా మోసం చేసేటటువంటి వాళ్ళ నుంచి పరిష్కరించడానికి ఒక మార్గం తయారు చేస్తే, ఆ మార్గం తప్పని చెప్పడానికి, దాంట్లో వచ్చే లోపాలను ఎత్తి చూపెట్టడానికి ఖచ్చితంగా ఇబ్బంది అనిపిస్తుంది. తొలినాళ్ళలో అలవాటు పడితే దాని అంత మంచి ఇంకోట్లేదు. దాన్ని మీడియా చైతన్యపరచడం మానేసి, అది జగన్ చేశాడు కాబట్టి తప్పు, ఇప్పుడు చంద్రబాబు కూడా చేశాడు కానీ అది అధికారులు తప్పు. ఈ కోణంలో నడుస్తుంది వ్యవహారం.